ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. ఆమెన్. హల్లెలూయా. మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏదైతే జరగాలి అని ప్రార్థిస్తామో, ఏదైతే కావాలి అని ప్రార్థిస్తామో, ఎవరైతే మారాలి అని ప్రార్థిస్తామో, ఏ అద్భుతమైతే జరగాలని మనం వేడుకుంటామో, ప్రార్థించినప్పుడే అది జరిగింది అని మనం నమ్మినప్పుడు నిశ్చయముగా అది జరుగుతుంది. హల్లెలూయా. నమ్మకముతో ఒక కొండను చూచి అక్కడికి వెళ్ళి పడు అని ఆజ్ఞాపిస్తే అది వెళ్ళి సముద్రంలో పడుతుంది. నమ్మకముతో చేసినప్పుడు, విశ్వాసముతో చేసినప్పుడు, విశ్వాసము లేకోకుండా మనం ప్రార్థిస్తే అద్భుతాలు జరగవు. హల్లెలూయా. మనం ప్రార్థన చేయనప్పుడు మనం అడుగుచున్న వాటిని అప్పుడే పొంది ఉన్నామని నమ్మమని చెప్తున్నాడు. లిజన్, కెనెత్ ఈ హ్యాగెన్ గారి జీవితంలో తను రక్షణ పొందడానికి తన జీవితంలో ఒక అద్భుత కార్యము జరిగింది. అది ఏమిటయ్యా అంటే, తన 16 సంవత్సరంలో వయసులో తను 2 వ్యాధుల ద్వారా పీడింపబడుతున్నాడు. ఒకటి గుండె సంబంధమైనటువంటి వ్యాధి, రెండవది రక్త సంబంధమైనటువంటి వ్యాధి. ఈ 2 వ్యాధుల ద్వారా తను చివరికి మరణపు అంచుల్లోనికి వెళ్ళాడు. ఇక మరణిస్తాడు. తన జీవితంలో 3 సార్లు అదే స్టేజ్లో మరణంలోనికి వెళ్ళి మరలా 3 సార్లు బయటికి వచ్చాడు. నరకము దగ్గరికి వెళ్ళి నరకమును చూచి మరలా బయటికి వచ్చాడు అని చెప్పేసి అనేక సార్లు తన సాక్ష్యంలో చెప్పుకుంటూ వచ్చారు. డాక్టర్స్ దగ్గరికి ఆయన వెళ్ళాడు. డాక్టర్స్ చెప్పారు, నీ వయసు ఇప్పుడు 16 సంవత్సరములు, నీవు నీ 17వ జన్మదిన వేడుకను, 17వ నీ బర్త్డే సెలబ్రేషన్స్ని నువ్వు జరుపుకోవు, నువ్వు మరణించబోతున్నావు, ఇక నువ్వు మరణానికి సమీపంగా వచ్చావు అని చెప్పాడు. చాలా దుఃఖంతో, చాలా వేదనతో కెనెత్ హ్యాగెన్ గారు మంచంలోనే పడి ఇక నడవలేని పరిస్థితి, స్నానము చేయలేని పరిస్థితిలోనికి వచ్చాడు. చివరికి వాళ్ళ తల్లిగారే ఆయనకు స్నానం చేయించేవారు, భోజనం కూడా వాళ్ళే పెట్టేవారు. నడవలేని పరిస్థితి, చాలా భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాడు. ఒకరోజు రాత్రి తన తల్లిగారు బైబుల్ చదివి ఆ బైబుల్ని కెనెత్ హ్యాగెన్ గారి తల పక్కన ఆ మంచం మీద తన పక్కనే పెట్టి వెళ్ళిపోయారు. ఈయనకు నిద్ర పట్టట్లేదు. తను కలిగినటువంటి వ్యాధిని బట్టి చాలా తీవ్రమైన నొప్పికి గురవుతున్నాడు, బాధకు గురవుతున్నాడు. ఇక ఆ రాత్రే తను చనిపోతాడు అన్నంతగా వేదన చెందాడు. ఇక మరణిస్తాను అని అనుకున్నాడు. ఆ సమయంలో తను అటు ఇటు నిద్ర పట్టకోకుండా ఆ నొప్పికి బాధపడుతూ పక్కనే ఉన్నటువంటి బైబిల్ను తీసి చదవడం ప్రారంభించాడు. ఆ బైబిల్ను చదువుతుండగా ఆయనకి మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం, ఇప్పుడు మనకి ఇవ్వబడుతున్న ఈ వాగ్దానం తన కళ్ళ ముందు కనపడింది. ఆ వాగ్దాన్ని చదివిన వెంటనే ఒక్కసారిగా అది తన మైండ్లో ప్రింట్ అయినట్లుగా, ముద్రింపబడినట్లుగా తను అనుభూతి చెందాడు. ఆ వాగ్దాన్ని మర్చిపోలేకపోతున్నాడు. ఆ రాత్రంతా కూడా ఆ వాగ్దాన్ని పట్టుకొని ఒక వ్యక్తి వరదలో కొట్టుకుపోతుంటే తన చేతికి ఒక కొమ్మ కానీ ఒక చెట్టు కానీ దొరికితే అలా దాన్ని పట్టుకొని దాన్ని ఆధారం చేసుకుని బయటికి రావడానికి ప్రయత్నిస్తాడు. ఇక తను ఆ మరణములోనికి వెళ్ళిపోతున్నాడు, ఆ వ్యాధిని బట్టి చనిపోబోతున్నాడు. అలాంటి పరిస్థితిలో ఇక ఇదొక్కటి ఆధారం అన్నట్లుగా ఈ వాగ్దానము, నేను ప్రార్థన చేశాను, నమ్ముతున్నాను, బాగుపడుతున్నాను, దాన్ని పట్టుకొని రాత్రంతా కూడా తన పెదవులతో ఆ వాగ్దాన్ని పలుకుతూ ప్రార్థిస్తున్నాడు. పలుకుతున్నాడు. తను చెప్పాడు, నేను ఆ రాత్రంతా అలా 1000 సార్లు చెప్పాను. ఇక నాకు ఏ హోప్, ఏ నిరీక్షణ, ఆధారం లేదు. ఈ వాగ్దానం ఒకటి నన్ను బ్రతికిస్తుంది అనుకున్నాను. నేను ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడు అన్నాడు. నేను నమ్ముతున్నాను ప్రభా, ప్రార్థిస్తున్నాను. ఈ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు గనుక నా ఎదురుగా వచ్చి నీకు స్వస్థత రాదు అంటే నేను ఆయనతో డైరెక్ట్గా ఈ సమాధానం చెప్తాను. ఎందుకు రాదు ప్రభా, నేను నమ్ముతున్నాను, నేను ప్రార్థించి నమ్ముతున్నాను, నమ్మితే ఇస్తాను, ఒకటి ఇవ్వు అని చాలా వినయముగా, చాలా తగ్గింపు కలిగి నేను సమాధానం చెప్పేవాడిని అని ఆయన వ్రాసి ఉన్నాడు. లిజన్, ఆ విధంగా ఆయన ఆ రాత్రంతా పలుకుతూ ఉండగా ఒక అద్భుతము జరిగింది. దైవికమైన స్వస్థత శక్తి తన గుండెలోనికి, తన శరీరంలోనికి ప్రవహించింది. ఇమీడియట్లీ ఆయన లేచి నడిచాడు, ఆయన బాగుపడ్డాడు. డాక్టర్ చెప్పారు, నువ్వు నీ 17వ జన్మదిన వేడుకను, బర్త్డే నువ్వు జరుపుకోవు అని.
కానీ ఆయన స్వస్థత పొంది 86వ సంవత్సరంలో కూడా అడుగుపెట్టాడు. తన 86th బర్త్డే కూడా జరుపుకున్నాడు. హల్లెలూయా! ఈ ఒక్క వాగ్దానము ద్వారా ఆయన జీవితం మారిపోయింది. మీరు కూడా ప్రార్థించినప్పుడు అది జరుగుతుంది అని నమ్మండి. నీ భర్త మారతాడు అని నమ్ము. నీ కోర్టు కేసు కొట్టివేయబడుతుంది అని నమ్మండి. మీ సేవ ఆశీర్వదింపబడుతుంది అని నమ్మండి. మీ పిల్లల జీవితాలు మారతాయని నమ్మండి. మీరు నమ్మినప్పుడు మీరు అద్భుతము చూస్తారు. కెనెతీ హాగెన్ గారు 16వ సంవత్సరంలోనే చనిపోవాలి, కానీ 86 అంటే 70 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. గ్లోరీ, హల్లెలూయా! సేమ్ థింగ్ మీ జీవితంలో ఇక అయిపోయింది, ఇక ముగింపు అంతం అని అనుకుంటున్నవి మరలా పొడిగింపబడతాయి. అద్భుతాన్ని చూస్తారు. దేవుని కార్యాలు మీ కళ్ళ ముందు ప్రత్యక్షపరచబడుతున్నాయి. యేసు నామములో ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్పు జరుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మీరు బలంగా ప్రార్థించుదురు గాక. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. యేసు ప్రభువా, మీకు వందనములు. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విన్నారో, ప్రార్థన చేయనప్పుడు మేము నమ్ముతున్నాం, అది జరిగిందని నమ్ముతున్నాం ప్రభా. అటు విశ్వాసం, ఫెయిత్ స్పిరిట్ మాలో ఆపరేట్ అవును గాక, మాలో పని చేయను గాక. ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎంతమంది నమ్ముతున్నారో ప్రభా, ఇప్పుడే నీ సేవకుడు మా కోసం ప్రార్థిస్తుండగా వివాహములు జరుగుతాయని నమ్ముతున్నాం, ఉద్యోగం వస్తుందని నమ్ముతున్నాం, గర్భఫలం కలుగుతుందని నమ్ముతున్నాం, అప్పులు తొలగిపోతాయని నమ్ముతున్నామని ఎంతమంది నమ్ముతున్నారో వారి జీవితంలో ఈ దినమే అద్భుతము జరుగును గాక. వారు నమ్ముతున్నారు ప్రభా, కార్యము జరిగించండి. వారి విశ్వాసాన్ని ఘనపరచమని, ఈ దినమంతా వారిని కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అక్టోబర్ 9 నుంచి 13 వరకు పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిటీలో 9 నుంచి 13 వరకు జరగబోతున్నాయి. సో తప్పనిసరిగా పాల్గొనండి. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.